హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఉంటాయా లేదా అని చెప్పేసి చాలా మందికైతే డౌట్ ఉంది కదా. దీంతో పాటు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ కనుక ఉన్నట్లయితే మనకి ఏ టైంకి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. సో విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను మీకు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఉంటాయా లేదా అని చెప్పేసి. అలాగే మీకు ఫేజ్ 3లో పక్కాగా సీట్ రావాలంటే ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకైతే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ఇస్తాను. అలాగే ఇంకా మీలో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వని వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లోనే ఫస్ట్ అయితే అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనకి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా అయితే వస్తాయన్నమాట. ఫేజ్ 3 కౌన్సిలింగ్ ఖచ్చితంగా జరిగిద్ది. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడబాకండి. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. వన్స్ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఫేజ్ 3 అప్డేట్ రాగానే వీడియో అయితే చేస్తాను. మోస్ట్లీ మనకి నెక్స్ట్ వీక్లో అయితే ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించే ముందు ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావాలనుకుంటే బీపీటీ కోర్స్ సంబంధించి సో మనకి కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరు ఉందన్నమాట. సో ఈ కాలేజే కాదు, మనకి ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తిరుపతి ఉందన్నమాట. ఈ కాలేజ్లో కూడా మనకి ఫ్రీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బీపీటీ కోర్స్ సంబంధించి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక చెప్తే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మన ఛానల్ నేమ్ అయితే కనుక చెప్పారనుకోండి, సో అప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రీగా బీపీటీ కోర్స్కి ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా కింద. సో అలాగే మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు, నెక్స్ట్ మినర్వా కాలేజ్ కాకినాడ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఈ 2 కాలేజ్లో మీకు వీలైనంత తక్కువ ఫీజుకి బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మినర్వా కాలేజ్కి మనకి రంగారావు మెడికల్ కాలేజ్ ఉంది కదా, సో దాంతో వీళ్ళు టైఅప్ అయితే అయిపోయి ఆ కాలేజ్తో సో మనకి ప్రాక్టికల్ వర్క్ అంతా అక్కడే నేర్పిస్తారనమాట. నెక్స్ట్ మనకి ఎస్విపిఆర్ కాలేజ్కి సెల్ఫ్ అటాచ్డ్ హాస్పిటల్ అయితే ఉంది. సో అక్కడే వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్ అంతా నేర్పిస్తారు. సో ఈ 2 కాలేజ్లో మనకి వీలైనంత తక్కువ ఫీజుకి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్తే బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి తక్కువ ఫీజుకి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మేనేజ్మెంట్ కోటా సీట్స్. సో ఆర్ఎంసీతో టైప్ అయిపోయారని చెప్పేసి కదా, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉంది మినర్వా కాలేజ్ వాళ్ళది. సో మనకి కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వాళ్ళు సో వీళ్ళకి 5 అటాచ్డ్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి ఎంజీఆర్ కాలేజ్ వాళ్ళకి నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్స్తో టైప్ అయితే అయిపోయారనమాట ప్రాక్టికల్ వర్క్కి. సో మీరు నన్ను ఇన్నాళ్ళు సపోర్ట్ చేసినందుకు నేను మీకు చేసే హెల్ప్ అయితే ఇదే అనమాట. ఇంకా స్క్రీన్ మీద డిస్ప్లే అయితే నెంబర్స్కి అయితే కాల్ చేసి ప్రాసెస్ అయితే తెలుసుకొని జాయిన్ అయిపోండి. సో పక్కాగా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చెప్పాలి మీరు కాల్ చేసి. సో అప్పుడే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో మరి ఇప్పుడు మీకు ప్రూఫ్ అయితే చూపిస్తా అని చెప్పా కదా, చూపిస్తాను ఉండండి. సో మనకి ఎగ్జాంపుల్ అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే తీసుకుందాం. సో మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్విపిఆర్ కాలేజ్ ఉంది కదా, సో ఈ కాలేజ్లో మనకి యూనివర్సిటీ వాళ్ళు 25 సీట్స్ అయితే అలాట్మెంట్ చేశారు. సో మనకి యూనివర్సిటీ వాళ్ళు 30 సీట్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి 30 సీట్స్లో కేవలం 25 సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయి కాబట్టి సో బ్యాలెన్స్ సీట్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు ఫిల్లింగ్ అయితే చేయలేదు. సో ఆ బ్యాలెన్స్ సీట్స్ అనేవి ఫేజ్ 3లో అయితే ఫిల్అప్ చేస్తారనమాట. సో ఈ కాలేజే కాదు, ఎస్విపిఆర్ కాలేజే కాదు, మనకి వేరే కాలేజెస్ అన్నిట్లో అనస్థీషియా కాలేజెస్లో, బీపీటీ కాలేజెస్లో, ఇమేజింగ్ టెక్నాలజీ కాలేజెస్లో, సో ఈ కోర్సులు అన్నిటికి సంబంధించిన కాలేజెస్లో మనకి ఎన్నో కొన్ని సీట్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు ఫిల్లింగ్ చేయకుండా అయితే ఉన్నారు కాబట్టి సో ఆ సీట్స్ అనేవి ఫిల్లింగ్ చేయడానికి ఫేజ్ 3 అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఎస్విపిఆర్ కాలేజ్లో మనకి 10 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫేజ్ 3కి. సో ఈ కాలేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే పెట్టుకోండి. సో మనకి ఎస్విపిఆర్ కాలేజ్లో 10 సీట్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట థర్డ్ ఫేజ్కి. సో మీరు ఎవరైతే ఎస్విపిఆర్ కాలేజ్ కావాలనుకుంటున్నారు బీపీటీ కోర్స్కి, ఎంఎల్టీకి అయితే ఎస్విఐఎం అని చెప్పేసి ఉంటుంది కాలేజ్ కూడా అనేది. సో ఈ కాలేజ్ మీరు మిస్ అవ్వబాకండి ఫేజ్ 3లో. సో మనకి సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చుకుంటే మీకు ఖచ్చితంగా ఫేజ్ 3లో సీట్ అనేది ఖచ్చితంగా అయితే వచ్చింది అనమాట ఎస్విపిఆర్ కాలేజ్లో అలాగే ఎస్విఐఎంలో. సో మనకి ఎస్విఎం అనేది ఎంఎల్టీ కోర్స్ సంబంధించిన కోడ్, ఎస్విపిఆర్ అంటే బీపీటీకి సంబంధించిన కోడ్. సో ఇలా మనకి చాలా కాలేజెస్లో సీట్స్ అనేవి ఫిల్లింగ్ అయితే అవ్వలేదు కాబట్టి ఇదే మనకి ప్రూఫ్ అనమాట. మనకి ఫేజ్ 3 అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి 30 సీట్స్ అయితే అలాట్ చేశారు యూనివర్సిటీలు, కానీ ఇక్కడ మనకి అలాట్మెంట్లో 25 మాత్రమే ఉన్నాయి. సో బ్యాలెన్స్ 5 సీట్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు ఫిల్లింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇదే మనకి ప్రూఫ్ అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మీకు పక్కాగా ఫేజ్ 3లో సీట్ ఎలా రావాలని చెప్పేసి నేనైతే చెప్తాను. సో మీరు పారామెడికల్ వాళ్ళకైతే కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకొని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది.
నెక్స్ట్ బీపీటీ అలాగే ఎంఎల్టీ వాళ్ళకి నేను ఇచ్చిన లిస్ట్ అయితే ఫాలో అయితే మీకు పక్కాగా సీట్ అయితే వచ్చింది. సో లాస్ట్ టైం ఫాలో అయ్యి సీట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది పంపించండి. సో మీరు ఏ ఆర్డర్లో కాలేజ్ లిస్ట్ పెట్టుకుంటున్నారు, కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారని చెప్తే సో నేను చెక్ చేసి చెప్తాను మీకు పక్కాగా సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి. అలాగే పారామెడికల్ వాళ్ళకి కట్ ఆఫ్ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. బీపీటీ వాళ్ళు నేను ఇచ్చే లిస్ట్ అయితే ఫాలో అవ్వండి. సో నేను చెప్పిన కాలేజ్ అయినా ఫేజ్ 3కి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫేజ్ 3 అనేది లాస్ట్. ఇంకా ఆ తర్వాత ఫేజ్ 4 అనేది ఎటువంటిది ఉండవు కాబట్టి ఫేజ్ 3లో మీకు పక్కాగా సీట్ రావాలంటే నేను చెప్పినట్టయినా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ 2 ఫేజెస్ మీకు నచ్చే పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీకు పక్కాగా సీట్ రావాలి, 1 ఇయర్ వేస్ట్ కాకూడదు అనుకుంటే సో నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ అనేవి ఫాలో అయితే మీకు పక్కాగా సీట్ అయితే వచ్చింది గైస్. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అయిపోండి. సో ఓకేనా, వీడియోకి కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియో అయితే మీకు కట్ ఆఫ్ అయితే చెప్తాను. కాలేజ్ లిస్ట్ కూడా ఇస్తాను బీపీటీ అలాగే ఎంఎల్టీ వాళ్ళకి. సో నెక్స్ట్ వీడియో దాకా మీరు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను.